బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నమస్తే, నేను ఎన్ఆర్ చికెన్ కబాబ్ సెంటర్ లో అయితే ఉన్నానండి. ఇక్కడ స్పెషల్స్ ఏంటంటే చికెన్ లో అన్ని ఐటమ్స్ చేస్తున్నారు. సో చికెన్ స్టిక్స్, మామోస్, చాలా రకాల చికెన్ ఐటమ్స్ అయితే చికెన్ వింగ్స్ కూడా చేస్తున్నారంట. సో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, వెరైటీగా ఎలా చేస్తారో సో మనం కూడా వెళ్ళి చూసేద్దాము. ఇది ఎక్కడో కాదండి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న పార్క్ ఆపోజిట్ లోనే ఉంది. సో మనం లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో, క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ సార్ ఉన్నారు, కస్టమర్ అంట ఈ షాప్ కి. టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు సార్? నా పేరు నవీద్ అఖ్తర్. ఓకే సార్, టేస్ట్ ఎలా ఉంటుంది సార్? టేస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సూపర్. ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దూరం అయినా గానీ రోజు ఏదో ఒక టైంలో వచ్చి ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ తో వచ్చి తినేసి వెళ్ళడం గానీ, ఎవరు లేనప్పుడు నేను ఒక్కడనే వచ్చి మెయిన్ ముఖ్యంగా చికెన్ స్టిక్స్ చెప్పాలా. చికెన్ స్టిక్స్ అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నాం అంతా ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉంది కాబట్టి చికెన్ స్టిక్స్ అయితే పూర్తిగా బొగ్గుల మీద కాల్చి చేస్తారు. ఈ రోజుల్లో మనకు బొగ్గుల మీద కాలుస్తున్న ఐటమ్స్ దొరకడం చాలా తక్కువ. ఇక్కడ చికెన్ స్టిక్స్ సూపర్ గా ఉంటాయి. అది ప్రతిరోజు నేను రెగ్యులర్ కస్టమర్ అంటే సార్. సో టేస్ట్ బాగుంటుంది అంటే క్వాలిటీ కూడా బాగుంటుంది. మెయిన్ నీట్నెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎదురుగా పార్క్ కూడా ఉండడం వల్ల అక్కడికి వచ్చే చిన్న పిల్లలు కానివ్వండి, నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు కానీ నేను విజిట్ చేయడం, పార్సెల్ తీసుకెళ్ళడం చేస్తుంటారు. మెయిన్ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి ఎవరైనా ఫ్యామిలీస్ తోటి వచ్చినా కూర్చొని తినడానికి బాగుంది, లేదు పార్సెల్ తీసుకెళ్లి తినడానికి కూడా బాగుంది. కాబట్టి ఐటమ్స్ మెయిన్ చాలా బాగున్నాయి. కొత్తగా మోమోస్ కూడా స్టార్ట్ చేశారు. మోమోస్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎక్కువగా సేమియా టైప్ లో చేసే చికెన్స్ అయితే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. ఆ చికెన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కస్టమర్స్ ఎవరైనా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా మహబూబ్ ఖాన్ పార్క్ ఎదురుగా ఉన్నాయి చికెన్ స్టిక్స్ షాప్ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే రెండోసారి వాళ్ళే ఇంకొక 10 మంది. ఓకే సార్. సో ఇక్కడ అయితే రకరకాల స్టిక్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి. హాయ్, మీ పేరు? నూరుల్లా. సో ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో? చిల్లీ ఫ్లేవర్ ఉంటది, లెమన్ ఫ్లేవర్ ఉంటది. నార్మల్ ఏంటంటే రెడ్ నార్మల్ ఆర్డినరీ అది. దాని తర్వాత కబాబ్ ఐటమ్స్ ఉన్నాయి. లాలీపాప్స్ కబాబ్ అంటే ఇది వస్తుంది, పెద్ద పీస్ వస్తుంది. 5 పీసెస్ వస్తాయి పెద్దది. కబాబ్ అంటే 5 పీసెస్ వస్తాయా? 5 పీసెస్ వస్తాయి పెద్ద పీసెస్. సో ఇది కూడా అట్లానే 20 రూపీస్ స్టిక్స్. ఏ ఫ్లేవర్ అయినా 20. సో ఏ ఫ్లేవర్ అయినా 20 అంట. లెమన్ గానీ నార్మల్ రెడ్ గానీ 20 రూపీస్. నార్మల్ మా ప్రైస్ దొరుకుతుంది. ఓకే, సో 50 రూపీస్. ఇది 50 రూపీస్. ఓకే, సో వాళ్ళ వెరైటీలన్నీ ఇక్కడ పెట్టారండి టేస్ట్ చూడమని. సో ఏంటి సార్ వీటి చెప్తారా, పేర్లు ఏంటి? చికెన్ మోమోస్ ఉంది, వెజ్ మోమోస్ ఉంది, స్టీమ్ ఇది. ఓకే, స్టీమ్. ఇది వచ్చి తందూరి ఐటమ్, ఫ్రైడ్ మోమోస్. ఇది చికెన్ వెజ్. ఇది వచ్చి 3 ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది నార్మల్ రెడ్, ఇది రెగ్యులర్ ఐటమ్ అది. ఇది వచ్చి గ్రీన్ చిల్లీ అది. ఇది వచ్చి లెమన్ స్టిక్ విత్ మైనస్. సో ఇదేంటి సార్? మోమోస్ కోసం రెడ్ చట్నీ చేస్తాం. స్పెషల్ ఇది రెడ్ చట్నీ. మోమోస్ కోసం రెడ్ చట్నీ అంట. సో టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఇది మొత్తం బోన్లెస్ ఐటమ్. చికెన్ రింజిమ్ ఇది ఫేమస్ ఎక్కువ చాలా. దీనికోసం మెయిన్ గా వచ్చేది చాలా మంది దీనికోసం వస్తారు ఎగ్జాంపుల్ గా. సో ఇది చికెన్ రింజిమ్ అంట, ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. సో చాలా మంది కస్టమర్స్ దీనికోసమే వస్తున్నారంట. ఇది మనం తప్పకుండా దీన్ని టేస్ట్ చూడాల్సింది, అసలు ఏముందో ఇందులో. చాలా సూపర్ గా ఉంది సార్ నిజంగా.
అట్లా సేమియా క్రిస్పీగా అవును. చాలా టేస్టీగా ఉంది. కిడ్స్ అయితే బాగా తింటారు వాళ్ళు. పార్క్ నుంచి వచ్చేది వాళ్ళు ప్రతి వాళ్ళు దానికోసం వస్తారు బాగా కిడ్స్. ఎస్, కిడ్స్ కూడా చాలా ఇష్టపడతారు ఇష్టంగా ఇది. తింటారు. వీళ్ళ స్పెషల్ చికెన్ మోమోస్, చికెన్ తండూరి మోమోస్, ఓకే, వీళ్ళ చికెన్ స్పెషల్ చికెన్ తండూరి మోమోస్ అంట. సో చూడడానికే చాలా నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా. సో ఇది ఫ్రై చేశారండి ఆయిల్ లో. మామూలుగా స్టీమ్ తో చేస్తారు, ఇది డీప్ ఫ్రై చేసి ఇచ్చారు. దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. సూపర్ గా ఉందండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్టీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి, మిస్ చేయొద్దు. సో వీళ్ళ స్పెషల్ రెడ్ చట్నీ, దీంతో ఒకసారి టేస్ట్ చూద్దాము. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా స్వీటీగా ఉంటది, స్వీట్ గా స్పైసీగా రెండు. చూడడానికి రెడ్డిష్ గా ఉంటది, స్పైసీగా ఉంటది, స్వీట్ గానే ఉంటది. చాలా టేస్టీగా ఉంది. ఇది ఎక్కడో కాదండి, ఎన్ఆర్ కబాబ్ సెంటర్. ఇది వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర పార్క్ ఆపోజిట్ లోనే ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ వదలరు, అంత టేస్టీగా ఉన్నాయి ఐటమ్స్ అన్ని. సో మిస్ చేసుకోవద్దు. సో చూసారు కదండి, ఎన్ఆర్ చికెన్ కబాబ్ సెంటర్ లో టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ప్రైస్ కూడా రీజనల్ ప్రైజెస్ లో ఉంది. క్వాలిటీ క్వాంటిటీ అంతా సూపర్ గా ఉంది. సో మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఎక్కడో కాదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పార్క్ ఆపోజిట్ లోనే ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.